ఎప్పటికప్పుడు తాజా వార్తలను అందిస్తున్న టీవీ1 తెలుగు న్యూస్ కు స్వాగతం. నారాకోడూరులో డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్ వారు బ్రాడ్బ్యాండ్ ఇంటర్నెట్ మరియు కేబుల్ టీవీ ప్రసారాలు ఎలా అయితే అందిస్తున్నారో దానికి అనుగుణంగా గ్రామీణ ప్రజలకు ఉపయోగపడే అనేక సేవలను సమృద్ధి అనే సెంటర్లో ఇవ్వడం జరుగుతుంది. హెల్త్ ఏటీఎంలో 64 ఆరోగ్య సంబంధమైన వివిధ రకాల టెస్టులు చేయడం జరుగుతుంది మరియు రైతులకు డ్రోన్ సర్వీసులు వారి భూసార వివరాలు కూడా మొబైల్ యాప్ ద్వారా తెలుసుకునే సదుపాయం ఉంది. అదేవిధంగా విద్యార్థులకు స్కిల్ డెవలప్మెంట్ కోసం డిజిటల్ లైబ్రరీ ఇలా పలు రకాల సేవలు అందిస్తున్నారు. భారతదేశంలో 3 రాష్ట్రాల్లో 3 గ్రామీణ ప్రాంతాల్లో ప్రయోగాత్మకంగా సేవలను ప్రారంభించారు. అందులో భాగంగా ఆంధ్రప్రదేశ్లోని గుంటూరు జిల్లా నారాకోడూరులో సమృద్ధి కేంద్రం ఒక కేంద్రం సేవలు అనేకం అనే విధంగా సేవలను ప్రారంభించారు. ఈ సేవలను నామమాత్రపు రుసుముతో గ్రామ ప్రజలు అందరూ ఉపయోగించుకోవాలని నిర్వాహకులు కోరుతున్నారు. చిక్కుబాబు నారాకోడూరు మనకి డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్ వారు ఒక సమృద్ధి గ్రామ్ డిజిటల్ సర్వీసెస్ పైలట్ అనేది మొత్తం 3 ఊళ్ళలో ఇండియాలో మొత్తం భారతదేశంలో 3 ఊళ్ళలో సెలెక్ట్ చేశాము. దాంట్లో మధ్యప్రదేశ్ గుణ ఒకటి, ఉత్తరప్రదేశ్ చౌరవాడ అని ఒకటి, ఆంధ్రప్రదేశ్లో మన నారాకోడూరు గుంటూరు డిస్ట్రిక్ట్ నారాకోడూరుని ఎంచుకున్నారన్నమాట. ఈ 3 ఊళ్ళలో ఒక కేంద్రంలో అనేక సేవలు అందించాలనేది వాళ్ళ ముఖ్య ఉద్దేశం. డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్ వాళ్ళు మామూలుగా ఊళ్ళల్లో బ్రాడ్బ్యాండ్ ఇంటర్నెట్ బిఎస్ఎన్ఎల్ ద్వారా AP ఫైబర్ ద్వారా ఇస్తుంటారు. దాంతో పాటుగా ఈ సర్వీసెస్ అన్నీ ఒక ఊళ్ళో చేస్తే ఎలా ఉంటుంది అనేది వాళ్ళు ఒక పైలట్ ప్రాజెక్ట్ చేస్తారు. సో దాంట్లో భాగంగా ఈ సెంటర్లో మనకి ఆరోగ్యానికి సంబంధించి హెల్త్ ఏటీఎం పెట్టారు. దాంట్లో మనకి 64 టెస్టులు ఉన్నాయన్నమాట. బీపీ టెస్టులు, తర్వాత బ్లడ్ షుగర్ టెస్టులు, తర్వాత హైట్ వెయిట్, బాడీ మాస్ ఇండెక్స్, మన HbA1c ఇట్లాంటి టెస్టులు అనేక టెస్టులు 64 టెస్టులు మనం చేయించుకోవచ్చు. ఫుల్ బాడీ చెక్ కూడా ఇక్కడ మనం చేయించుకోవచ్చు. జనరల్గా మనకి ఇక్కడ చాలామంది అనీమిక్ పేషెంట్లు ఉన్నారు. అనీమిక్ అంటే రక్తం తక్కువ ఉన్న వాళ్ళు ఎక్కువ మందికి మనకి మా సర్వేలో తెలుసు. ఈ ముందుగానే మనం టెస్ట్ చేయించినప్పుడు ఏంటంటే ఇటువంటి చిన్న బయట లోపాలు ఏమైనా బయటపడతాయి. ఇమీడియట్గా టెలికన్సల్టేషన్ ద్వారా డాక్టర్ గారికి మనం కనెక్ట్ చేయొచ్చు. ఇక్కడ వారు మనకి సలహా బట్టి మనం నెక్స్ట్ ఏం చేయాలనేది మనం దాన్ని బట్టి తెలుసుకోవచ్చు. ఇదే మనం అలాగే పిల్లలు చదువుకోవడానికి స్కిల్ డెవలప్మెంట్ కోర్స్ పెట్టారు. AR/VR పెట్టారు. AR/VR హెడ్సెట్స్ పెట్టారు. హెడ్సెట్ పెట్టుకుంటే మనకి లోపల గుండె ఎలా పనిచేస్తుంది, సైన్స్, తర్వాత లెక్కలు, ఇటువంటి మన ఫస్ట్ క్లాస్ నుంచి 12వ తరగతి వరకు అన్ని సిలబస్ మన స్టేట్ సిలబస్ తెలుగులో ఇంగ్లీష్లో కూడా పిల్లలు ఇక్కడ వచ్చి చూసి నేర్చుకోవచ్చు. 10 హెడ్సెట్స్ ఉన్నాయి. పిల్లలు వచ్చి ఇక్కడికి క్లాస్ రూమ్లో వాళ్ళు స్కూల్ అయిపోయిన తర్వాత కావాలంటే వాళ్ళు 1 గంట అరగంట వాళ్ళు స్పెండ్ చేసుకుని వాళ్ళకి ఇంట్రెస్ట్ కలిగిస్తున్నాం. చదువుకోవడానికి మనకి మా చిన్నప్పుడు కానీ చాలా మంది మా చిన్నప్పుడు ఇవన్నీ సర్వీసులు లేవు. సో ఇప్పుడు పిల్లలకి అందుబాటులోకి తీసుకొచ్చింది. కాబట్టి పిల్లలకి మనకి చదువుకోవడానికి ఇంట్రెస్ట్ బాగా పెరుగుతుంది. దీంట్లో క్యూరియాసిటీ అంటాం. తెలుగులో మనం నేర్చుకోవడానికి ఒక
ఊతం ఇస్తుంది అనమాట. సో అలాగా మనం దాంతోపాటు డ్రోన్ సర్వీసెస్ మన వ్యవసాయదారులకు ఉపయోగపడేలాగా డ్రోన్ సర్వీసెస్ వల్ల మన సాయిల్ టెస్టింగ్, సాయిల్ మానిటరింగ్, వెదర్ దీనికి మాయిశ్చర్ ఎంత ఉంది భూమిలో, తేమ శాతం ఎంత ఉంది, నత్రజని ఎంత ఉంది, తర్వాత పొటాషియం ఎంత ఉంది, ఫాస్ఫరస్ ఎంత ఉంది, ఇవన్నీ కూడా మనకి సిస్టమ్ ద్వారా తెలుస్తుంది అన్నమాట. మనం వెళ్ళి భూమిలో గుచ్చితే ఆ భూమిలో గుచ్చింది ఆ సాయిల్ టెస్టింగ్ చేసి ఇమీడియట్గా మనకి యాప్ ద్వారా చూపిస్తుంది, ఫోన్లోనే చూపిస్తుంది. దాన్ని బట్టి వాళ్ళు ఎరువులు వేసుకోవాలా లేదా ఏంటి అనేది వాళ్ళు డిసైడ్ చేసుకోవచ్చు. ఇది ఒక సర్వీస్. తర్వాత మనకి మామూలుగా మనం ఈ సేవా సెంటర్కి వెళ్ళి చేసుకునే సర్వీసులు అన్నీ కూడా ఇక్కడ మనం చేసుకోవచ్చు. ఈ పొద్దున ఏటీఎం డబ్బులు విత్డ్రా చేసుకోవడం, డబ్బులు డిపాజిట్ చేయడం, ఆ సర్వీస్ కూడా మనం దీంట్లో పొందుపరుస్తుంది. సో ఇంకా మనం ఇక్కడ కార్డ్ ప్లే సర్వీస్ అని ఈ బాక్స్ కూడా మనం ప్రతి ఇంట్లో పెట్టబోతున్నాం. ఈ బాక్స్ ఏంటంటే దీంట్లో ఇంటర్నెట్ వస్తుంది, మన కేబుల్ టీవీ వస్తుంది, ఓటీటీ సర్వీసులు వస్తాయి. మనం ఇప్పుడు చెప్పుకున్న అన్ని సర్వీసులు ఏవైతే ఎడ్యుకేషన్ రిలేటెడ్ ఇవన్నీ కూడా మనం ఇంటికి చేర్చే ప్రయత్నం కూడా మనం చేస్తున్నాం అన్నమాట. ఇక్కడే మనం డాక్టర్ కన్సల్టేషన్ మన స్క్రీన్లో వస్తాయి. మామూలు టీవీని కూడా స్మార్ట్ టీవీ లాగా తయారు చేస్తారు. మన ఇంట్లో నార్మల్ పార్క్ టీవీలు ఉన్నా కానీ దాన్ని ఈ బాక్స్ కనెక్ట్ చేసుకుంటే స్మార్ట్ టీవీ లాగా తయారవుతుంది. దీంట్లో మీరు కంప్యూటర్ ఎడ్యుకేషన్ కానీ తర్వాత యూట్యూబ్ నుంచి కంటెంట్ చూసుకుని చూడటం కానీ, మన స్కిల్ డెవలప్మెంట్ కోర్స్ రిలేటెడ్ కంటెంట్ కానీ, వీడియోస్ సంబంధించి మనం ఈ రిమోట్ వచ్చేసి వాయిస్ రిమోట్ అన్నమాట. ఈ వాయిస్ రిమోట్ తోటి మనం కమాండ్స్ ఇస్తే మనకి ఈ వీడియో ప్లే చేయండి, లేకపోతే మా పిల్లవాడికి బాగాలేదు, ఏదైనా ఇంటి చిట్కా ఉంటే చెప్పండి అంటే యూట్యూబ్ నుంచి మనకి వీడియో తక్కువని ప్లే అవుతుంది. ఎందుకంటే మనకి ఊళ్ళల్లో సిటీలో ఉన్నట్టుగా అంత ఈ యాప్లు ఇవన్నీ చూసుకుని చేసుకునే పద్ధతి తక్కువ కాబట్టి ఈ రిమోట్ మనకి వాయిస్ ద్వారా మనం ఈ సెంట్రల్ బటన్ చూసారు, ఈ సెంట్రల్ బటన్ నొక్కితే మీకు వాయిస్ ద్వారా మీరు తెలుసుకోవచ్చు. మనం ట్రైన్ ఇప్పుడు ఉంది కావాలంటే అది కూడా తెలుసుకోవచ్చు. మనం ఒక మెసేజ్ ఇస్తే ఇప్పుడు మనకి గుంటూరు నుంచి హైదరాబాద్ వెళ్ళడానికి ట్రైన్లు ఏమైనా ఉన్నాయా ఇవాళ అంటే టక్కమని ఎక్స్ప్రెస్ ఉన్నాయి, ప్యాసింజర్లు ఉన్నాయి, లిస్టులు. సో ఈ రకంగా మీకు ప్రతి ఇంటికి అసిస్టెంట్ మనం చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టుగా ఇప్పుడు ఏ తీసుకొస్తున్నాం ప్రతి ఇంటికి అంటున్నారు కదా, అట్లా దీంట్లో మనకి పొందుపరిచే ప్రయత్నం చేస్తాం. అన్ని సర్వీసెస్ అన్ని కూడా మనం ఒకే కేంద్రంలో, అలాగే ఒక కేంద్రం నుంచి ఉన్న సర్వీసెస్ ఇదేమో ఫిజికల్, ఇది వచ్చి బాక్స్ వచ్చి డిజిటల్. ఫిజికల్ డిజిటల్ ఇది మనం ఫ్రీ అయితే కాదమ్మా సర్వీసు. ఈ బాక్స్ వచ్చేసి ఫ్రీ టు యూజ్, మనం ఇంట్లో పెడతాం. కాకపోతే నెలకి మనకి మినిమం 350 రూపాయలు కట్టాలి. ఆ పైన ఇంకా కూడా ప్లాన్స్ ఉన్నాయి కాబట్టి మినిమం 350 రూపాయలు కట్టుకుంటే మనం యూజ్ చేసుకోవచ్చు ఉంటుంది. ఇక్కడ మనకి తక్కువకి వస్తున్నాయి అంటే ధర తక్కువ, అంటే మనం దగ్గరగా ఉంది సర్వీస్. అంతే తప్ప ఫ్రీగా మనం ప్రస్తుతానికి మాకు లేదు ఇది ఇవ్వడానికి. ఎందుకంటే ఇది మనం ఈ కేంద్రాన్ని కూడా మనం సస్టైన్ చేసుకోవాలి. ఇదివరకు మనకి టాయిలెట్లనే పబ్లిక్ టాయిలెట్, చిన్న ఉదాహరణ చెప్తున్నా, పబ్లిక్ టాయిలెట్ ఫ్రీ అంటే ఎలా ఉండేది, ఇప్పుడు 5 రూపాయలు పెడితే ఇప్పుడు ఎలా ఉంది, ఎంత శుభ్రంగా ఉంది వాడుకోవటానికి. అలాగా డబ్బులు మనం ఎంతో కొంత మనం ఇవ్వగలిగితే సర్వీస్ మంచి సర్వీస్ దొరుకుతుంది. మనకు కావాల్సింది క్వాలిటీ సర్వీస్ కావాలి. మనం కట్టుకునే ఉపయోగం లేకుండా బాత్రూమ్లు బయటకు వెళ్ళి పోసుకుంటే ఉపయోగం ఉంది. అట్లాగా మనం సర్వీస్ మన దగ్గరికి తీసుకురావడం అనేది మన బాధ్యత. ఇది మొదలుపెట్టి కనీసం 15-20 రోజులు అవుతుందండి. చిన్నగా మొదలు పెట్టాం, తెలియజేస్తున్నాం, పాంప్లెట్లు పెట్టాం, బ్యానర్లు కట్టాం, హోర్డింగ్లు కట్టాం, పాంప్లెట్లు కూడా కొట్టించాం, కూడా మనం పంచుతాం. సో వస్తున్నారు, మెల్లమెల్లగా వస్తున్నారు. కాకపోతే కొంచెం ఇది ఊరికి పక్కన ఉంది కాబట్టి కొంచెం రావడానికి జనాలకు కొంచెం ఇబ్బంది. దగ్గర ఉన్న వాళ్ళు వచ్చి చేయించుకుని వెళ్తున్నారు. అన్ని గ్రామాలు చేస్తారు. ఇది ఇప్పుడు మనకి మనం 2 సంవత్సరాల్లో ఈ సర్వీస్ దీని అంతా ఇది రన్ అవుద్ది, ఈ సెంటర్ దీని అంతా ఇది రన్ అవ్వదు అనేది మనం ప్రూవ్ చేయాలి. ఇది మా బాధ్యత. ఇది మీ మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తాం ఇండియాలో, ఢిల్లీలో మ్యానుఫ్యాక్చరింగ్. మీరు సిగ్నల్ పెట్టుకోవాలి, ఏపీ ఫైబర్ కానీ బిఎస్ఎన్ఎల్ కానీ ఆ నెట్వర్క్ పెట్టుకుంటే మనకి అన్ని సర్వీసులు. దీన్ని కార్డ్ ప్లే అంటాం. కార్డ్ ప్లే అంటే ఆపేర్చుకోవాలి. ఇటు బాబు మా కంపెనీ పేరు కార్డ్ ఎంటర్ప్రైజ్ ప్రైవేట్ లిమిటెడ్. మా ఎండి గారు
మాకు ఎలా అయితే మిగతా సెంట్రల్కి ఎలాగైతే అక్కడ వేరే ఉన్నారు, ఇక్కడ మాకు అవార్డు చేశారు. ఎందుకంటే మేము ఇంతకుముందు ఏపీ ప్లాట్ఫామ్లో కూడా మేము నెట్వర్క్లో పనిచేసాం. ఇలాంటి అప్లికేషన్ కూడా మనం తయారు చేసి తర్వాత జగన్ గారు అప్లికేషన్ చేసాం, చంద్రబాబు గారు చేసాం. ఇప్పుడు ఇది అడిషనల్గా మాకు అనుభవం ఉంది కాబట్టి మాకు